హన్మకొండ జిల్లా మండలం గుండ్లసింగారంలోని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరుపేదలు వేసుకున్నటువంటి సురవరం సుధాకర్ రెడ్డి నగర్ కాలనీలో హన్మకొండ జిల్లా పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ అధికారులు, కాంగ్రెస్ ప్రభుత్వం మూకిమూడి దాడితోటి నిరుపేదలు వేసుకున్నటువంటి ఇళ్లను కూలగొడుతున్నటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. దాదాపుగా 500 మంది పైచీలకు పోలీసులు రావడం చాలా బాధాకరం. ఇది మరో వెలుగుమట్లను తలపించేలాగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. అసలు చూడండి, ఒకసారి కూలగొడుతున్న దృశ్యాలు చూడండి. కనీసం చిన్నపిల్లలు అదేవిధంగా వృద్ధులు ఉన్నారని చెప్పని చూడకుండా వారి సామాన్లు ఉన్నాయని చెప్పని పక్కన పెట్టుకుంటామని చెప్పినా కూడా వినకుండా కూలగొడుతున్నటువంటి సంఘటన ఎంత బాధాకరం, అవమానీయమైనటువంటి ఘటన చూస్తూ ఉన్నాం మనం. దీనికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించక తప్పదని చెప్పని రానున్నటువంటి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో నిరుపేదల సత్తా ఏమిటో కాంగ్రెస్ ప్రభుత్వానికి తప్పకుండా చూపెడతారని చెప్పని ఈ సంఘటన ద్వారా అర్థమవుతూ ఉన్నది. హన్మకొండ జిల్లా మండలం గుండ్లసింగారంలోని సురవరం సుధాకర్ రెడ్డి నగర్ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరుపేదలు వేసుకున్నటువంటి గుడిసెలను హన్మకొండ జిల్లా పోలీసు యంత్రాంగం వందలాది మంది పోలీసులను మోహరించి రెవెన్యూ అధికారం నిర్దాక్షిణంగా ఆ యొక్క ఇళ్లను కూలగొడుతున్నటువంటి దృశ్యం మనం చూస్తూ ఉన్నాం. ఐదు జేసీబీల ద్వారా కూలగొడతా ఉన్నారు. గుండ్లసింగారంలోని సురవరం సుధాకర్ రెడ్డి నగర్లో నిరుపేదలు వేసుకున్నటువంటి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వేసుకున్నటువంటి గుడిసెలను తొలగిస్తున్నటువంటి హన్మకొండ పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులు గత 4 సంవత్సరాల నుండి అని ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి పేదలు వారిని మరి ఎలాంటి దయాదాక్షిణ్యం లేకుండా వారిని నిర్బంధించి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్ళి మరి ఈ ఇళ్లను కూల్చేస్తున్నటువంటి ఘటన మనం చూస్తూ ఉన్నాం. 3 జేసీబీల ద్వారా కాయ కష్టం చేసి నిరుపేదలు నిర్మించుకున్నటువంటి ఈ ఇళ్లను కూల్చివేయడం చాలా బాధాకరం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పేదల పట్ల ఉన్నటువంటి శుద్ధశుద్ధిగా కనబడతా ఉన్నది.
దీని ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రజాపక్షం కాదని చెప్పని స్పష్టంగా కనపడతా ఉన్నది. రానున్నటువంటి వరంగల్ గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టడం కోసం పేదలు సిద్ధమైనటువంటి కార్యాచరణ పూనుకుంటున్నారు. మొన్న ఇదే మండలంలోని హన్మకొండ మండలంలోని గోపాలపూర్లో కూల్చివేశారు. ఈరోజు గుండ్ల సింగారంలోని ప్రభుత్వ భూమిలో నివసిస్తున్నటువంటి పేదల ఇండ్లు కూల్చడం కూడా చాలా బాధాకరం.